హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డిజైనర్ డిష్. మిగులు ఆహారంతో మహారుచులు. సో డిజైనర్ డిష్ ప్రోగ్రామ్ లో మనం చాలా రెసిపీస్ ని డిజైన్ చేస్తూ వచ్చాం, కొత్తగా చేస్తూ వచ్చాం కదా. సో టేస్ట్ వైజ్ కూడా మనకి చక్కగా కొత్త రుచులు ప్రతిరోజు చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు కూడా డిజైనర్ డిష్ లో ఒక కొత్త రకమైన డిష్ ని డిజైన్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీ, చాలా టేస్టీగా ఉండే రెసిపీ, చాలా ఫిల్లింగ్ గా కూడా అనిపించే రెసిపీ, ఆఫీసులకి క్యారేజీలు కూడా పట్టుకెళ్లేంత వీలుగా ఉండే రెసిపీ. అదే మన కిచిడి. సో నాకైతే చాలా ఫేవరెట్ అండి, ఎందుకంటే మంచి టేస్టీగా ఉంటుంది కదా, క్విక్గా చేసేసుకోవచ్చు కూడా. అందుకనే చాలా మంది చాలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటారు. అండ్ మనకి మామూలుగానే కొన్ని కంప్లైంట్స్ కూడా వింటూ ఉంటాం ఇళ్లలో, ఏంటి మమ్మీ ఎప్పుడు కిచిడీనే చేస్తావు అని. అమ్మలకి ఈజీ కదా, అందుకే త్వరగా చేస్తూ ఉంటారు. బట్ డెఫినెట్లీ మనకి ఇందులో కూడా మనం వెజిటేబుల్స్ వేసుకుంటాము, పచ్చిమిరపకాయల ఘాటు ఉంటుంది, మిరియాల ఘాటు ఉంటుంది. ఓవరాల్గా అసలు కిచిడీనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నా, లంచ్గా చేసుకున్నా ఒక పూట హ్యాపీగా తినేయచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఇలా ఈ కొంచెం క్వాంటిటీ కానీ ఏమైనా మిగిలినప్పుడు నెక్స్ట్ పూట కూడా అదే పెడితే మాత్రం అస్సలు బాగోదు, నిజంగా బోర్ కొడుతుంది. అప్పుడు దీన్ని పడేయక్కర్లేకుండా చక్కగా వైజ్గా ఇంకొక టేస్టీ డిష్ తయారు చేసుకోవచ్చు. అదేంటో తెలుసా? కిచిడి రోటీ. మరి ఈరోజు మన డిజైనర్ డిష్ కిచిడి రోటీ స్టార్ట్ చేసేద్దామా? మరి కిచిడి రోటీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కిచిడి రోటీ తయారీకి కావాల్సిన పదార్థాలు: కిచిడి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసేసి నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో కిచిడి నేను ఇందాకే చెప్పాను కాబట్టి, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఆల్రెడీ మిగిలిపోయిన మన కిచిడి ఇక్కడ పెట్టేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు రోటీస్ కాబట్టి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గోధుమ పిండి, ఆబ్వియస్లీ. అండ్ యాక్చువల్లీ రోటీసే నిజంగా చాలా వైజ్ ఐడియా, ఎందుకంటే ఒక పూట అన్నం తిన్న తర్వాత రాత్రిపూట మళ్ళీ అన్నమా అనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా మందికి రోటీస్ అలవాటు కూడా, కాబట్టి మనం గోధుమ పిండితోనే చక్కగా చపాతీలాగా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ 1 కప్పు గోధుమ పిండి తీసేసుకుంటున్నాం మనం. సో ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిగతాది కిచిడి వేసుకుంటున్నాం అనమాట. సో ఇందులో చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది, చక్కగా లవంగాలు, ఆలు ఉంది, కొత్తిమీర, పుదీనా కూడా ఉంది. సో ఇందులోనే చాలా టేస్ట్ ఉందని మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను కొంచెం కిచిడి కూడా తీసేసుకున్నాను. ఫస్ట్ ఇందులో ఆల్రెడీ కిచిడీలో మనకి పొద్దున్న మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకున్న సాల్ట్ కొంచెం ఉంటుంది కాబట్టి వెరీ లిటిల్ సాల్ట్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. అంటే పిండికి మాత్రమే సాల్ట్ వేసుకుంటున్నాం అనమాట. అండ్ తర్వాత దీన్ని ఇంకొంచెం ఫ్రెష్గా చేసుకోవడానికి, ఇంకొంచెం టేస్టీగా చేసుకోవడానికి కొత్తిమీర. మనకి ఎప్పుడు కొంచెం ఇలా కొత్తిమీర తగిలిన ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి అసలు కొత్తిమీరని మిస్ చేయలేం కదా. నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు కూడా ఇలాగే ఎక్కువ వేసేయండి, ఎందుకంటే పిల్లలు విడిగా ఏరి పారేసే ఛాన్స్ రోటీల్లో ఉండదు కదా, అందుకే ఇందులోనే బాగా వేయచ్చు. ఓకే, సో ఇది మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కలిపేసుకుంటే కిచిడీలో ఉన్న కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, అది కూడా పిండికి ఫస్ట్ బాగా పట్టేస్తే ఆ తర్వాత మనకు అర్థమవుతుంది ఎంత నీళ్లు వేసుకుని కలుపుకోవచ్చు అన్నది. సో ఇప్పుడు నేను కావాల్సిన వాటర్ యాడ్ చేసేసుకుంటాను అనమాట. సో చపాతీ పిండి కలపడం చాలా మందికి తెలిసిన ఇదే కాబట్టి హ్యాపీగా కలిపేసుకోవచ్చు. మెయిన్గా ఇది లుక్ ఎలా వస్తుందంటే మనకి పరాఠాల్లో అనిపిస్తుంది. పరాఠా చేయాలంటే ఏం చేయాలి? ఒక వెజిటేబుల్, 2-3 వెజిటేబుల్స్ తీసుకోవాలి, దాన్ని మళ్ళీ కర్రీలాగా ప్రిపేర్ చేయాలి, దాన్ని మళ్ళీ ఒత్తుకోవాలి, ఇంత ప్రొసీజర్ ఉంటుంది. అదే సింపుల్గా ఇలాంటి కిచిడీనో ఏదైనా మిగిలిందనుకోండి, హ్యాపీగా దాన్నే స్టఫ్ లాగా వాడేసుకుని మంచి టేస్ట్ని తీసుకొచ్చేయచ్చు రోటీల్లోకి. అప్పుడు మళ్ళీ స్పెషల్గా కర్రీ వండుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. ఓకే, సో సరిపడా నీళ్ళు పోసుకుని మనం చపాతీ పిండిలాగా కలిపేసుకోవడమే. ఓకే, సో మనకి చపాతీ పిండిలాగా కలిపేసుకుని సింపుల్గా ఒత్తుకుని కాల్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఈ రోజు రాత్రి మీరు ట్రై చేసేస్తారు అనుకుంటున్నాను నేను ఇది. ఓకే, సో పిండి మనం కలపడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఒత్తుకుని కాల్ చేసుకోవడమే. వెరీ సింపుల్ రెసిపీ కదా. ఓకే, సో నేను చపాతీ ఇలాగా ఉండల్లాగా కూడా చేసి పెట్టేసాను పిండిని. ఇప్పుడు ఒత్తేసుకుందాము.
కిచిడి ఎంత టేస్టీగా ఉన్నా అదేంటో కానీ చాలామంది పేషెంట్స్ ఫుడ్ అని అంటూ ఉంటారు. అది ఎందుకో నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాదు. యాక్చువల్లీ అయితే చాలా మంచి న్యూట్రిషన్ కూడా ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది. అందుకే మనం కిచిడీలో రైస్ క్వాంటిటీ తగ్గించుకుని పెసరపప్పు పెంచుకుంటాం, చక్కగా మంచి ప్రోటీన్ అన్నీ ఉంటాయి కాబట్టి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా వేసుకుంటాం కాబట్టి అది కూడా మనకి డిన్నర్లో కలిసి వచ్చేస్తుంది అనమాట. సో ఎనీవే మనకి కన్సిస్టెన్సీ వైజ్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఎందుకంటే రైసే కాబట్టి మెత్తగా ఉంది, నీట్గా మనకి పిండిలో కలిసిపోయింది. అండ్ ఒత్తుకోవడానికి కానీ విరిగిపోయే ఛాన్సెస్ కూడా లేకుండా నీట్గా వచ్చేసింది. మనకి రోటీస్ కావాల్సింది ఇదే కదా, సింపుల్గా ఒత్తేసుకోవాలి. మళ్ళీ ఎక్కడైనా బ్రేకేజ్ అయితే అబ్బా ఇంత పెద్ద పని అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, రెడీ. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని రెండు వైపులా ఈరోజు ఇంకొంచెం రోటీస్ టేస్టీగా చేసుకోవడం కోసం నేనైతే నెయ్యి వాడుతున్నాను. ఫస్ట్ ప్యాన్ హీట్ చేసేద్దాము. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ డిష్ నిజంగా. నాకు తెలిసి కిచిడీలో కొంచెం పసుపు అవి అన్నీ అందులోనే ఉంటాయి, టేస్ట్ వైజ్ బాగుంటుంది. జస్ట్ లైట్గా కర్డ్ ఒక్కటి మనం పక్కన పెట్టుకుని తినేసామంటే ఆ పరాఠా ఫీల్ ఉంటుంది చూసారా, ఫిల్లింగ్గా అనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది. ప్లస్ కర్డ్ కూడా కొంచెం చలో చేయడానికి హెల్ప్ అవుతుంది. నైట్ టైం హాయిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. కాబట్టి కంప్లీట్ డిష్ అయిపోయింది ఇప్పుడు మన డిజైనర్ డిష్. సో కొంచెం నెయ్యి వేసేసుకుందాం మనం పరాఠా కాల్చుకోవడానికి. చూసారా నాకు పరాఠా అని వచ్చింది ఫైనల్లీ, డిజైనర్ రోటీ కాస్త. ఓకే, సో నెయ్యి, నేను కొంచెం టేస్ట్ కోసం ఎక్కువ నెయ్యే వాడుతున్నాను, ఎందుకంటే నేను నెయ్యి ఫేవరెట్ కాబట్టి. చిన్నపిల్లలకైతే హ్యాపీగా కావాల్సినంత నెయ్యి వేసి పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, ఆడుకుంటారు, బోల్డ్ అని పనులు చేస్తూ ఉంటారు, ఇంత స్కూల్ బ్యాగ్లు వేసుకుని వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్ ఇవ్వచ్చు. బట్ నైట్ టైం పెద్దవాళ్ళు తింటున్నప్పుడు మాత్రం కొంచెం నెయ్యి చూసి వేసుకుంటే బెటరు. నేను కొంచెం పైన కూడా ఈ వేడిగా ఉన్నప్పుడే నెయ్యి. కిచిడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక అన్నాను కదా, ఆఫీసులకు తీసుకెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకనే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కూడా అదే ప్రిఫర్ చేస్తుంటారు. ఒకేసారి చేసి పెట్టేస్తే 2 పూట్ల పనికొచ్చేస్తుందని. సో ఒక సైడ్ కాలింది అనుకుంటా, మనం చూద్దాం ఇప్పుడు. యా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మనకి. అండ్ కిచిడి వేసామని ప్రత్యేకంగా తెలియట్లేదు, కానీ ఆ పసుపు కలర్ అయితే బాగా తెలుస్తుంది కదా క్లియర్గా. కొత్తిమీర అన్నీ కూడా ఇప్పుడు ఫ్రెష్గా వేసుకున్నాం, అందుకే అవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. వెరీ యమ్మీ యమ్మీ. సో నేను అందుకే ఇందాకే పైన కూడా నెయ్యి బాగా అప్లై చేసేసాను, సో దట్ మనకి 2 సైడ్స్ అంటే ఓవరాల్గా రోటీకి ఆ టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఈరోజు మనం స్పెషల్గా డిజైన్ చేసుకున్న రెసిపీ కిచిడి రోటీ. ఓకే, ఓకే. సో చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అండ్ నేను ఇలా తిప్పుతుంటే కూడా నాకు ఆ సౌండ్ బట్టి అర్థమవుతుంది ఈ సైడ్స్ అంతా కూడా క్రంచీగా వస్తుందని. ఓకే, సో టేస్ట్ తర్వాత చూద్దాము. ఒకటైతే ఇప్పుడు రెడీ అయిపోయింది, ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్. సో మన సెకండ్ రోటీ, బుల్లి రోటీలు చేశాను కదా నేను, కావాలంటే మీరు పెద్దవి కూడా చేసుకోవచ్చు. అండ్ మనం గోధుమ పిండి కూడా చక్కగా వేసుకున్నాం కదా, భలే పొంగుతున్నాయి మనకి నీట్గా. ఓకే, సో ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా తిప్పేస్తున్నాను మన సెకండ్ రోటీ. ఓకే, సో మనకి సెకండ్ రోటీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో చాలా సింపుల్గా మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఎంత కిచిడి మిగిలిందనే దాన్ని బట్టి కూడా మనకి క్వాంటిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకో.
సర్వింగ్ ప్లేట్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశాను. అంటే ఇప్పుడు మనకి రోటీస్ తింటున్నాము, సో లైట్గా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. దాంతోపాటు లైట్గా కీరానో లేదా ఒక చిన్న సింపుల్ సాలెడ్ కూడా చేసుకున్నాం అనుకోండి, హాయిగా అనిపిస్తుంది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. లో క్యాలరీలో తినే ఫీలింగ్ ఉంటుంది. సో ఇందులో కీరా, ఆనియన్స్, కొత్తిమీర, టొమాటో సాస్, టొమాటోస్, లైట్గా ఉప్పు అండ్ కొద్దిగా నిమ్మరసం. సో ఇలా దీన్ని రెడీ చేసి దీంతో పాటు తినడానికి రెడీగా పెట్టేశాను. మనం ముందుగా రెడీ చేసుకున్న రోటీస్ అన్నీ ఇప్పుడు మనం ఇందులోకి డిష్ అవుట్ చేసేసుకుంటాం. ఓకే, సో చూసారు కదా మన కిచిడి క్షణాల్లో రోటీలాగా ఎలా మారిపోయిందో. సమ్ మ్యాజిక్ జరిగినట్టు అయిపోయింది కదా. సో ఇలా వెరీ హెల్దీ అండ్ టేస్టీ కిచిడి రోటీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా. మరి నేను టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరొకసారి చూసేయండి. కిచిడి రోటీ తయారీకి కావాల్సిన పదార్థాలు: కిచిడి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్. కిచిడి రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, కిచిడి, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలిపి తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ చపాతీ ముద్దని చపాతీలాగా ఒత్తుకుని 2 వైపులా నెయ్యితో కాల్చుకోవాలి. దీన్ని సాలెడ్ తో పాటు సర్వ్ చేసుకుంటే వెరీ హెల్దీ అండ్ టేస్టీ వేడివేడి కిచిడి రోటీ రెడీ. ఓకే, సో సింపుల్ ప్రొసీజర్ చూసేశారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. వావ్, వెరీ క్రంచీ. యాక్చువల్లీ ఈ బార్డర్స్ అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంది అండ్ యాక్చువల్లీ నెయ్యి కూడా టచ్ అవుతుంది. నేను ఇష్టంగా కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు టేస్ట్ చూస్తా. కిచిడి టేస్ట్ ఎక్కడా తగ్గకుండా, అంటే ఎక్కడా మిస్ అవ్వలేదు నిజంగా. అంటే ఇంత గోధుమ పిండి వేసాక కిచిడి టేస్ట్ తగ్గుతుందేమో అని నేను ఫస్ట్ అనుకున్నాను, కానీ అస్సలు లేదు. సూపర్గా ఉంది. నేను ఇందాక నుంచి అంటున్నాను కదా, పరాటా లాగా మనకి వేరే కర్రీ అవసరం లేదు, ఏం అవసరం లేకుండానే డైరెక్ట్గా టేస్టీగా తినేయచ్చు అని. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఆ మిరియాల ఘాటు, లవంగాల ఘాటు ఇవన్నీ చక్కగా మిక్స్ అయిపోయాయి రోటీలో. భలే ఇంట్రెస్టింగ్గా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి మరి. సో కిచిడి ఎలాగో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రెసిపీ కూడా మీకు రెగ్యులర్గా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఈ రోజు మన డిజైనర్ డిష్ చూసేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక డిజైనర్ డిష్తో మరిన్ని వెరైటీ ఐడియాస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ గైస్, బై. అండ్ ఇవాళ మనం చేసుకున్న టేస్టీ డిజైనర్ డిష్ ని మీరు మళ్ళీ చూసి ట్రై చేయాలంటే www.youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. అండ్ ఫేస్బుక్ లో కూడా మమ్మల్ని ఫాలో అయిపోవచ్చు.